నెల్లూరు రాంజీనగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 53వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి వెంగళరెడ్డి నాయకత్వంలో మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో రెహానా బేగం, చెవురు మహేశ్వరి, ఆరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మ, వారి అనుచరగణం 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కండువాలు వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అందరూ ముందుకు వచ్చి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని, వారు చూపిస్తున్న చొరవ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీకి సంబంధించిన జయమ్మ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని తెలిపారు. ఈ రోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి చంద్రశేఖరరెడ్డి అభినందనలు తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చురుగ్గా ఉండడం కానీ, యాక్టివ్గా ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలానే ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ తరపున పనిచేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంకొక 3 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా ఈరోజు ముందుకు వచ్చి పనిచేయడానికి వస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశించేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్న అభిప్రాయంతో వారందరూ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు వరుసగా వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురం ఏరియాలో ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీలో జయలక్ష్మి గారు కానీ, అలానే వారితో పాటు వారి స్నేహితులు, అలానే అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కుటుంబాల వరకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారందరూ ముందుకు రావడం కూడా జరిగింది. నేనైతే మొదటి నుంచి కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరమైతే కష్టపడి పనిచేస్తామో తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రతిపక్షంలో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డైరెక్షన్లోనే మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఎవరైతే మనతో పాటు కలిసి పనిచేస్తారో వారికి మనం రేపు మొదటి ప్రాధాన్యతనివ్వాలా. ఎలక్షన్స్కి కొంతకాలం ముందు, అంటే 1 నెల 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి కానీ, అలా కాకుండా 2-3 సంవత్సరాల ముందు నుంచే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారికి మనం ఆ తేడా చూపించాలి. తప్పకుండా కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాలా, వారి ద్వారా 10 మందికి మంచి జరిగే పరిస్థితిని మనం కల్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో వస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మీ అందరికీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కానీ, మీ తరపున ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా అన్యాయం జరుగుతున్నా తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది. అలానే మన పార్టీ వచ్చిన తర్వాత ఇంత ముందుగా మీరు పార్టీలో చేరుతున్నటువంటి, ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ సముచితమైనటువంటి న్యాయం కానీ, గౌరవం కానీ కల్పించేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలానే ఈరోజు పార్టీలో చేరినటువంటి జయలక్ష్మి గారికి కానీ, అలానే వారి స్నేహితులకు కానీ పార్టీలో ఏ విధమైనటువంటి స్థానం ఇవ్వాలన్నది వారందరితో కూడా మాట్లాడి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అధ్యక్షతన, అంటే ఆ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మొదటి నుంచి కూడా చురుగ్గా పనిచేస్తారు. అక్కడ ఎవరెవరైతే పార్టీకి అవసరమో, పార్టీలో పనిచేయాలనుకుంటున్నారో వారందరినీ ఉత్సాహంగా వారందరినీ ముందుకు తీసుకురావడం కానీ, పార్టీలో చేర్పించడం కానీ, పార్టీలో ఉత్సాహంగా పనిచేసే విధంగా ఆయన నాయకత్వంలో ఆ ఏరియాలో ఇప్పుడు పార్టీ బలంగా తయారు కావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వీరందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత పేద సాధారణ ప్రజలందరికీ కూడా మంచి చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మీరు ఈరోజు ముందుండి పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి స్థానం కలిగించేలాగా చూస్తానని మరొకసారి వారందరికీ తెలియజేస్తూ, పార్టీలో చేరినటువంటి వారందరికీ కానీ, ఈరోజు వచ్చినటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నర్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.